ఎన్నికలప్పుడు పార్టీలను ఓట్లేసి గెలిపించినాక పబ్లిక్ చేతిలో ఏముండదా? అధికారంలోకి ఎక్కిన వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఉంటదా? అట్లేముండదు. జనానికి తిప్పలు వస్తే తప్పకుండా నిరసన తెలిపొచ్చు, ధర్నాలు చేయొచ్చు, సంఘాలు పెట్టుకొని సమ్మెలు చేయొచ్చు, రాజ్యాంగం ప్రకారం రణం చేయొచ్చు. కానీ అదంతా పుస్తకాలల్లా అక్షరాలుగానే మిగిలినాయి. సర్కార్ తప్పు చేస్తే సప్పుడు చేయకుండానే ఉండాలి. పబ్లిక్ కు తక్లీఫ్ వస్తే ఫస్ట్ పోలీసుల కాలు మొక్కాలే అనే రూల్ ఒకటి తీసుకొస్తే మంచిగుండు. మరి లేకపోతే ఏంది? అయ్యా మాకు తిప్పలొచ్చింది తీర్చుండ్రి మహాప్రభో అని నిరసనకు దిగుడే ఆలస్యం. సర్కార్ తరపున సట్ట బలగాలు భారీగా దిగుతాయి. గోడు చెప్పుకోనికే కూడా గొంతు లేకుండా చేస్తున్నారు. అందుకే కాలు మొక్కితే తప్ప కనికరించని రోజులు వచ్చినాయి. నీట్ పరీక్షల పేపర్లు లీక్ అయినాయని కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ కాడ నిరాహార దీక్ష చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాల్సిందే అన్నట్టు దీక్షకు కూస్తున్నాడు. కానీ ఓ దిక్కు వానలు ఢిల్లీలో దాంచి కొడుతున్నాయి. రాత్రంతా వానల్నే వణుక్కుంటున్నారట ధర్నా కూసున్నోళ్ళు. సంచులు సామాన్లు మొత్తం దడిచి ముద్దయిపోయినాయట. అందుకే అర్జెంటుగా టెంట్ డేరాలకు ఆర్డర్ ఇచ్చి వేయించుకొని ఎచ్చగా ధర్నా చేద్దామనుకురట. కానీ పోలీసులు వచ్చి మొత్తం పోతాం పెట్టిండ్రట. అందుకే మాకు తిప్పలైతే సారు జర అర్థం చేసుకోండి సారు అని కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే మోకాల మీద కూర్చొని పోలీసుల కాలు మొక్కిండు. సార్ దయచేసి టెంట్లు వేసుకొని ఉండ్రి సార్, మీకు దండం పెడతా, పిల్లలు దడుస్తారు సార్, ఎందుకు సార్ ఇట్లా మమ్మల్ని వానలో వణికేటట్టు చేస్తారు అని మోకాళ్ళ మీద వడి మొక్కిండు. కానీ పోలీసులకు కాసింత కనికరం కూడా లేకుండా టెంట్లు పాలిథిన్ కవర్లు మొత్తం బీక్ పక్కకేసిండ్రట. ఇప్పుడు ఈ వీడియో దేశం మొత్తం వైరల్ అవుతుంది. పరీక్షలు చక్కగా పెట్టరు, తప్పు జరిగితే బాధ్యతగా రాజీనామా చెయ్యరు, పిల్లలు ధర్నా చేసుకునే అవకాశం ఇయ్యరు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? దేశంలో వేసిన రోడ్లు చక్కగుండే, కొత్తగా కట్టిన విమానాశ్రయం కుప్పగూలుతాయి, రైల్వే స్టేషన్లు గురుస్తాయి. ఇంత ఘోరంగా ఉంటుందా సర్కార్ తీరు అని పబ్లిక్ అడితేయో గిట్ల కాళ్ళు మొక్కే తట్టు చేస్తారు. అంటే దేశంలో ఏదన్నా నిరసన ధర్నా పోరాటం ఏదన్నా చేయాలనంటే ఇక ముందుగాల పోలీసుల కాళ్ళు మొక్కాలనే రూల్ ఒకటి తీసుకొస్తేనే మంచిగుండు కదా. ఏందో ఏమో అని సోషల్ మీడియాను సొక్క కామెంట్లతో నింపుతురాట పబ్లిక్. సినిమాలలో ఉన్నప్పుడు ఫ్యాన్సే ఉంటుండే గాని పాలిటిక్స్ లకు వచ్చినాక ఫ్యాన్స్ కార్యకర్తలు కూడా జోరుగానే పెరిగిరు విజయ్కి. అందుకే ఇవాళ ఇంత టోన్ని చేసిన అభిమానుల్ని, పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల్ని ఇద్దరిని మంచిగా చూసుకుంటా జనాలల్లో ఇంకింత పదారం ఎంచుకుంటుండు జననాయకను. అట్లనే ఇవాళ కరూరు కూడా పోయి కార్యకర్తలకు భరోసా ఇచ్చింది. ఇట్లా సీఎంని చేసి సీట్లో కూసుండబెట్టిన ఫ్యాన్స్ను కార్యకర్తల్ని మర్చేదేలే అనుకుంటే ఎప్పటికప్పుడు పబ్లిక్లు ఉంటూనే ఉన్నాడు ముఖ్యమంత్రి విజయ్. అందుకే ఇవాళ కరూరు కూడా బయలుదేరిండు. అయితే పోయిన ఏడాది సెప్టెంబర్ 20వ తారీఖు నాడు ఎలక్షన్ ప్రచారం పేరు మీద టీవీకే పార్టీ తరపున కరూరులో సభ పెడితే జనాలు మస్తు వచ్చి తొక్కిస్లాట్ అయి 41 మంది జీవిడ్చిరు కదా. అలా కుటుంబాలకు ఇదివరకే తలా 20 లక్షలు, దెబ్బలు తాకిన వాళ్ళకి 2 లక్షలు ఇచ్చి ఆదుకుండు విజయ్. ఇక సీఎం అయినాక ఇవాళ ఫస్ట్ సారి కరూరుకు పోయిండు. చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాల్లో అర్హులైన వాళ్ళకు సర్కారు కొలువులు ఇచ్చి అందరికి అన్ని తీర్ల ఆసరైతా, కష్టం రాకుండా కంటికి రెప్పలెక్క చూసుకుంటా అని మాటిచ్చిండు. కరూరులో అట్లా అయిందని తెలిసిన కాడ నుంచి నా మనసుకు మస్తు బాధ అవుతుంది. కానీ అట్లా జరుగుడెనుక కుట్ర కోణం ఉన్నట్టే అనిపించింది నాకు. ఎందుకంటే అది వరకు పెరంబల్లూరులో ఇట్లనే టీవీకే పార్టీ సభ పెడితే పోలీసులు వచ్చి సార్ అనుకున్న దానికంటే ఎక్కువ జనం వచ్చారు, ఇప్పుడు మీరు వస్తే ఇంకెక్కువ తొక్కిస్లాట్ అవుతుంది రాకురానంటే సరే పబ్లిక్ పానాలు ముఖ్యం కదా, కార్యకర్తలకు కష్టం కావద్దని లాస్ట్ మినిట్లో ఆ సభ క్యాన్సిల్ చేస్తున్నాం. ఇట్లా అనుకోకుండా అయినందుకు సారీ అని కూడా చెప్పి రిటర్న్ వచ్చిన నేను. మరి అయ్యాల గంత మంచిగా చెప్పి బొమ్మన్న పోలీసులు కరూర్ల సభకు జనాలు మస్తుగా వచ్చిరని ఎందుకు చెప్పలేదు? మీదికెళ్ళి అలా ఎస్కాటుల్నే తీసుకొచ్చి కరెక్ట్ ఆడదింపిరు నన్ను. మరి జనాలు ఎక్కువరని చెప్తే పెరంబలూరులో చేసినట్టే ఈడ కూడా చేద్దు కదా. అటెన్కి ఆలోచిస్తే ఇదంతా కావాలని చేసిన దాని లెక్కనే అనిపించింది అనుకుంటా. డిఎంకే సర్కార్ మీద ఇండైరెక్ట్ గా మాటలు అన్నాడు సీఎం విజయ్. ఇక మాటల మాట మాట్లాడుకుంటే అవినీతి అనేది నాకు చేసే అక్కర్నే లేదు, కొత్త పైసలు సంపాదించుకుని అక్కర అసలే లేదు. పబ్లికా పైసలా అనంటే నేను బరాబర్ పబ్లికే అంటా అని ఆవేశంగా ఆయన స్టైల్లో మాట్లాడింది. ఇట్లా அன்னைக்கும் சொன்னேன், இன்னைக்கும் சொல்றேன், நாளைக்கும் சொல்றேன், தில்லா சொல்லுவேன், கெத்தா சொல்லுவேன், பணமா ஜனமா அப்படின்னு கேட்டா என் ஜனம் தான் எனக்கு முக்கியம். ఇక మీటింగ్ అయిపోయినాక వ్యాన్ ఎక్కి పబ్లిక్ లో తిరిగి అందరికి నమస్తే చెప్పిండు. ప్రచారాల దాకానే పబ్లిక్ తోనే అక్కర అనుకోకుండా సీఎం అయినాక కూడా పనులన్నీ పక్కకు పెట్టి మరి జనాలలోకి వస్తున్న జననాయకను మా విజయ్ అనుకుంటా దళపతి ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఎలివేషన్లు ఇస్తుర్రు. మొత్తానికి పాలనతోనే కాకుండా ఆ పబ్లిక్ కు దగ్గరుండి కూడా పతార పెంచుకుంటుండు పోరి విజయ్.